హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్. ఈరోజు రెసిపీ చూసేద్దామండి. దీనికి స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక బౌల్ తీసేసుకున్నాను. ఆ బౌల్లో కొంచెం బౌల్ హీట్ అవ్వగానే మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకోవాలన్నమాట. ఆయిల్ తీసేసుకుని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకున్నానండి. చిటికెడు పసుపు వేసేసుకున్నాను కలర్ కోసం అనేసి. అలాగే 2 ఎండుమిర్చి ఉంటుంది కదా అండి, ఎండుమిర్చిని ఇలా మీడియంలో చుంచేసి, కొంచెం గింజలు ఉన్న ఎండుమిర్చి అయితే దీనికి టేస్ట్ చాలా బాగా వస్తుందండి, దాని ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. అలా వేసేసాను అనమాట. అది కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 10 కానీ 8 కానీ వెల్లుల్లి రెబ్బలు, అంటే ఒక మీడియం సైజ్ వెల్లుల్లి రెబ్బలు తీసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసేసుకొని మంచిగా కచ్చపచ్చ దంచేసేసుకోవాలండి. దంచేసేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి కొంచెం ఫ్రై అవ్వగానే ఈ ఎల్లిపాయలు అలాగే మిరియాలు కూడా దంచింది ఈ ముద్ద కూడా వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం ఒకసారి గరిటెతో కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీకు ఒకవేళ కారం ఎక్కువ ఉండాలంటే పచ్చిమిర్చి ఇంకో 2 తీసేసుకోవచ్చు అనమాట. నేనైతే 6-7 తీసేసుకున్నానండి, సరిపోతుంది. రౌండ్గా కట్ చేసేసుకున్నాను. అలాగే చిన్న ఉల్లిగడ్డ ముక్కలు అనేది వేసేసుకున్నాను. కరివేపాకు కూడా 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఇలా కొంచెం దూరగా ఫ్రై అయ్యే వరకు ఆ ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యే వరకు కూడా కొంచెం కలిపేసుకోవాలండి. ఇదంతా హై ఫ్లేమ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని చింతపండు అనేది ఒక 70 గ్రామ్స్ అలా నేను చింతపండు తీసేసుకొని నానబెట్టేసేసుకొని మంచిగా పులుసు అనేది తీసేసుకున్నానండి. తీసేసుకుని ఆ చింతపండు పులుసును కూడా ఇందులో పోసేసుకోవాలన్నమాట. ఇందులో పోపులో పోసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. అలాగే మనం ఆల్రెడీ మిరియాలు వేసేసుకున్నాం కాబట్టి దీంట్లో వేయించిన ధనియాలు ఉంటాయి కదండి, వేయించిన ధనియా పౌడర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టేసేసుకొని జస్ట్ ఒక 3-4 మినిట్స్ అట్లా స్టవ్ మీద ఉంచేసేసుకోవాలండి. ఇది ఎందుకంటే ఒక 2 సార్లు అట్లా మరిగిందనుకోండి, మనము వేసిన వెల్లుల్లి అండ్ మిరియాలు ఉంటుంది కదా, అదంతా ఫ్లేవర్ అంతా మొత్తం చారుకు మొత్తం పడుతుందనమాట. ఆ ఘాట్ అనేది బయటకు వస్తుంది. దీంట్లోకి మనం ఇంకా కారం అనేది వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాల ఘాటుతోనే సరిపోతుంది. ఇది చాలా చాలా బాగుంటుందండి. మన చికెన్ కర్రీ కానీ మనం వేపుళ్ళు చేసుకున్న, ఫ్రైలు చేసేసుకున్న ఇది పక్కన పెట్టేసుకోవచ్చు. అలాగే మనకి జలుబు, తుమ్ములు, ఏమైనా గొంతు గరగర అలా వచ్చినప్పుడు కూడా, నోరు టేస్ట్గా లేనప్పుడు కూడా ఇలా మిరియాల రసం లాగా పెట్టేసేసుకొని ఇలా తినేసేయచ్చు అనమాట. ఇది నా స్టైల్లో నేను చేసేసుకుంటాను అప్పుడప్పుడు. మీకు నచ్చింది అనుకుంటాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. అది కొంచెం చల్లారగానే మనం ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్కలు చిన్నగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని అవి కూడా ఇలా పైనుండి వేసేసుకోవాలండి. ఎందుకంటే అది తింటా ఉన్నప్పుడు ఈ ఉల్లిగడ్డలు ఆ పులుపుదనానికి టేస్ట్ అనేది బాగొస్తుంది, పంటికి కూడా మంచిగా తగులుతుంది అనమాట. చాలా 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 బాగుంటుంది. హెల్తీగా ఉండే ఈ రసం అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఒకసారి నా స్టైల్లో మీరు కూడా రెడీ చేసేసుకోండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.